తారీఖు 2వ తారీఖు అది రికార్డ్ చేయాలి. రికార్డ్ వాయిస్ రికార్డ్ చేస్తా. బ్యాక్గ్రౌండ్ రికార్డ్ చేయి. వాళ్ళు పిలుచురా. చెప్పిన కదా ఉంటాయి. బాల్స్ తక్కువ ఉంటాయి. ఫేమస్ గుడ్ ఫారెస్ట్ ఆల్రెడీ ఫస్ట్ కేరళ గుడ్ ఫారెస్ట్. ఈ రోజు అర్థంగా ఉంటే కొంచెం కొంచెం అదే ఇదేదో ఉంది మనమే చేయకూడదు అని ఆలోచన. ముందు వాయిస్ చెప్పు. వాయిస్ చెప్పు. వాయిస్ అదే వీడియో వీడియో నాకు వీడియో కంటే ఫిబ్రవరి 2వ తారీఖు 2016. లొకేషన్ కేరళ సాలగూడు ఫారెస్ట్ వాటర్ ఫాల్స్. బాహుబలి అద్భుతమైన సినిమాని తీసిన వాటర్ ఫాల్స్ దగ్గరే కూర్చున్నాం. మేము కూర్చున్న సినిమాకి వచ్చింది సర్దార్. గబ్బర్ సింగ్ 2 సినిమాకి పవన్ కళ్యాణ్ హీరో, కాజల్ హీరోయిన్, బాబీ డైరెక్షన్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, వాళ్ళ అసిస్టెంట్ రామకృష్ణ, బద్రి, శశి, వాళ్ళు నరసింహన్న గారు, రాజ్ కుమార్. ఈ సత్సంగం జరగబోతుంది. ఓకే, స్టార్ట్. మనిషికి 10 ఇంద్రియాలు ఉంటాయి అంటే మీకు వివరణ చెప్తుంది. ఆ 10 ఇంద్రియాల లోపల ఈ 10 ఇంద్రియాలు కంట్రోల్ చేసేది ఇంకో ఇంద్రియం ఉంటుంది, దాన్ని మనసు అంటారు. దీనికి ఇన్ఛార్జ్ ఇంకోటి ఉంటుంది, బుద్ధి. ఈ 10 ఇంద్రియాల వివరణ చెప్తుంది. పద్యరూపకంగా ఉన్నాయి. శ్రవణముల్గోరును సంగీత సాహిత్య భాషాదులైనట్టి పలుకులెల్లా, చర్మంబుగోరును సరివితోడిత మృదువు కాఠిన్య శీతోష్ణ కమలనెప్పుడు, కన్నులు గోరును కరుపెప్ప వర్ణంబులైనట్టి రూపముల్ వరుసగాను, నాలుక గోరును నైముతోడుత రుచులు వగరు కారము చేదు పులుసు, ముక్కు గోరును గంధము ముదము తోడా, చెవులు చర్మంబు కన్నులు జివ్వ ముక్కు ఇన్ని కలిగినది ఇటువంటిదెల్ల రోసి, తన్ను గనుగొని సుఖయింపదగును వేమా. ఈ జ్ఞానేంద్రియము తెలుగులో చెప్పండి. చెవులు, కన్నులు, చర్మము, నాలుక, ఈ జ్ఞానేంద్రియములు ఇవి చెప్తాయి అన్నమాట. జ్ఞానేంద్రియాలు అంటే చెప్తాయి. అవి యజమానులు, సూపర్వైజర్ లాంటివి. అవి ఈ కూలోళ్ళు కారు. ఇవి చెప్తాయి. ఇట్లా కన్ను చూసి ఆడు ఎవడో వస్తుందని చెప్తాయి. ఈ గాలి వస్తుంది, అప్ప ఎంత హాయిగా ఉందిరా బాయ్ ఇది చెప్తాయి. చెవులేమో అరే ఎవడో చెప్తుంది ఇన్ని వస్తుందిరా బాయ్. ఈ ముక్కు ఏందో సువాసన, ఏం వాసన వస్తుందిరా బాయ్. నాలుక అబ్బా ఏం రుచులు ఉన్నదిరా బాయ్ అది చెప్పు. ఇవి జ్ఞానేంద్రియము. ఇందులో కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. వాక్కు గోరును మంచి వాగేంద్రియములు వచన క్రమంబులు వరుసగాను, చేతులు గోరును చెలగిదానంబు లెయ్యి పుచ్చుకుట ఇరవెరుంగా, పాదాలు గోరును బహుదూరమైనను ప్రజ్వరిల్లు వాకింగ్, మల విసర్జనములు మైని గుదము గోరు పదలంగేనటి పద్ధతి అగు, గుయ్యమును గోరును సంభోగ కోరికలను ఇట్టి కోరికలెల్ల గట్టి పెట్టి చూసేవాడే పోగనుడు, కైవల్య పదవిని గనులు వేమా. ఏ మాట ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడాలనిపిస్తుంది దాన్ని. మాట్లాడరా ఈ కూలోళ్ళు అనమాట. చేతులు అవి చెప్పినవి చేయాలి. కూలోళ్ళు అనమాట. చేతులు ఇచ్చి పుచ్చుకోడు, అది చేయడు, ఇది చేయడు, ఈ పనులు చేయడు, దీని పని. ఈ కాలది నడిచేది ఎంత దూరం అని నడవాలి, చేయాలి, మొక్కలు వచ్చి కూకోవాలి. ఇవి ఇక మల విసర్జనంలో దాని పని అది. ఇక గుయ్యమేమో సంభోగ కోరికలు, ఒంటెలు పోవటము, దీని పని. ఇవన్నీ కూడా నీకు ఇన్ని ఉన్నాయని ఇవన్నీ ఆంబాబడకురా పోయి ఇవన్నీ కట్టి పెట్టి అక్కడ పడేసేయి. ఒక భగవంతుడు కైవల్య స్వరూపుడు ఉన్నాడు, వాడిని తెలుసుకొని సుఖపడు స్వామి అని ఒక వేమన్న గారు దీన్ని ప్రవచనం చేస్తుంది. దీనికి ఎవడు మంత్రి ఎవడు అంటే మనసు. ఇవి అన్నిటికీ నడుపుతుంది అనమాట. ఇవన్నీ గుర్రాలేమో ఇంద్రియాలు,
దీని మీద ఎక్కింది. మనసేమో అది కళ్యాం లాంటిది, మనసేమో గుర్రం పరిగెడతా ఉంటుంది. ఈ రథం ఏమో శరీరం, దాని మీద కూకొని దాని కళ్యాం ఉంటుంది చూడు, అది బుద్ధి అనమాట. దాన్ని నడిపేవాడే శ్రీకృష్ణుడు, ధ్యానవంతుడు అంటే భగవంతుడు అనమాట. ఈ గుర్రాలు పరిగెడుతూనే ఉంటాయి. ఈ మనసు ఏంది అంటే ఇవాళ రేపేందంటే మాయలో పడిపోయి ఈ ఇంద్రియాలు చెప్పినట్టు దాని తప్ప ఇంత బాగుందిరా అంటే ఓకే నాడు ఈ రథం మొత్తం వెళ్ళిపోతాయి అంటే ఇంద్రియాలు అట్లా నష్టం అవుతున్నాయి. జ్ఞానం హోటల్ పోయే దారిలో హోటల్ ఉంది, జ్ఞానం ఎప్పుడైతే సమకూరిందనుకో చూస్తా ఇట్లా చూడంగా ఇది ఉట్టిదే కదరా అలా పుట్టేస్తూ. అసలైన జ్ఞానం అదే అని మనసు పట్టిందనుకో అంటే ఈ ఇంద్రియాలు కూడా ఎందుకు కోరుతాయి అంటే మనం పూర్తిగా రెండుకొని ఉన్నాం ప్రపంచంలో. జ్ఞానము ధ్యానం చేస్తూ ఈ చక్రాల నుండి పైనకు వచ్చి ఆ జ్ఞానము ఓపెన్ అయినప్పుడు ఈ కళ్ళు కూడా సుఖమయమవుతాయి. ఈ ఇనే వాణి కూడా ఏదైతే ఉన్నదో ప్రశాంతమైనటువంటి ఈనాలనే దానికి అలవాటు పడ్డదనుకో అదే రుచికరంగా ఉంటుంది. నాలుక కూడా మంచి సాత్వికమైన ఆహారమే తినాలని ఒక రుచి పడ్డదనుకో అదే కోరుతుంది. కారము ఎక్కువ ఉప్పు నెయ్యి తినేది అది. అట్లా ఎప్పుడైతే అలవాటు పడ్డదో ఏది చూసినా కానీ మనసు కంప్లైంట్ ఇస్తాయి. వద్దురాబాయ్ అంటే మనసు ఏం చేస్తుంది, అది ఒక మంత్రి కదా. ఇవి ఎక్కువ కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తాయి, ఆ పోరాబాయ్ అంటే ఇవన్నీ కంప్లైంట్ అయినా ఒక మనసు కూడా పవిత్రం అవుతుంది. అప్పుడు అన్ని రథం బీతం అంతా ప్రశాంతంగా నిటారుగా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. ఈ రకంగా ఇంద్రియాలను ఫస్ట్ మనం అరికట్టాలి. ఈ చెడు చక్రాలు ఉంటాయి, కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములని 6 ఉంటాయి. అవి ఏం చేస్తాయి, మనం ధ్యానం చేస్తుంటే కామం అడ్డపడుతుంది. కామం అంటే ఏంది, కోరికలు. కామం అంటే ఒక సెక్సే కాదు, సమస్తం కోరికలన్నిటి కూడా ఒక హెడ్లైన్స్ పేరు పెట్టారు, కామము. కామం అంటే ఫస్ట్ కామం అడ్డపడుతుంది. కోరికలు, ఏదైనా ఆలోచన చేయవలసిన పనులు ఇంకేదో సంథింగ్ అని ఇవన్నీ కూడా ధ్యానంలో అడ్డుపడుతుంది. అది దాన్ని కూడా క్రోధం అనేది ఉంటుంది మనిషికి. నేను ఇంతవన్నీ క్రోధము ఆటోమేటిక్గా వాళ్ళ లోపల ఉత్పత్తి అవుతుంది. అది కూడా కంట్రోల్ ఎవరు చేయాలి, గురువు అది చేసేది. గురువు చెప్తాడు, చేసేది మనమే కదా. క్రోధాన్ని కంట్రోల్, కామ క్రోధ లోభం కూడబెట్టి లోభం ఎవరికి ఇవ్వకపోవటం లోభత్వం. ఆ లోభత్వం కూడా ధ్యానంలో అడ్డుపడుతుంది, దాన్ని వదిలేదు. కామ క్రోధ లోభ మోహం. మోహం అంటే ఏదైనా దేన్నైనా కూడా మోహించటం, ఒక స్త్రీని కానీ ఒక డబ్బుని కానీ సంథింగ్. ఆ మోహం కూడా ధ్యానంలో వానికి అడ్డుకోవాలండి. కామ క్రోధ లోభ మోహ మదం. నేను ఇంతవాడిని నాకారా చెప్పాడు, అరే నన్ను చూస్తేనే వణుకుతాను అంటారా. ఆ ఒక మదం కూడా వెళ్ళిపో. మదం మత్సర్యం అంటే ఎవడో డెవలప్ అవుతుండు, మీకు సంబంధమే లేదు. డెవలప్ అవుతున్నా వీనికి ఈర్ష్యాభావ వచ్చి వీడిని వాడు వాడేమో ఆగికుంటా వీడిని ఈర్ష్యాభావ. ఇది ధ్యానంలో అడ్డగోడలు. ఈర్ష్యాభావం, కామక్రోధ లోభ మోహం మద మత్సర్యం, అది కూడా గోడలే. అంటే ఈ 6 కూడా ఎప్పుడైతే పోయినాయో వాటికి లోపల కామక్రోధాలు పోయినాయి కాబట్టి నిశ్శబ్దంగా ధ్యానం చేయగలుగుతాడు. సరైన మార్గం దొరుకుతుంది. ఆడు ముందు పోయి ఆ మార్పులు అనుభవించినటువంటి స్థితిని చేరగలిగే అవకాశం ఉంటుంది. కనుక మనం కూడా రోజు ఇంత చేసుకుంటూ మనం దాన్ని డెవలప్మెంట్ చేయాలని నా ఒక ఆకాంక్ష. అది మీరు కూడా ప్రయత్నం చేయాలని కోరిక. అద్భుతంగా చెప్పారు. అంటే ఎంత ఎక్కువ చెప్పకూడదు, మళ్ళీ నెక్స్ట్ టర్న్లో చెప్పాలి కానీ ఒకే మరి ఎక్కువ డోస్ ఇవ్వకూడదు.